ఇక ఇదే విషయం మాట్లాడడానికి మనతో పాటు ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. బెల్లయ్య నాయక్ గారు, మన్మోహన్ సింగ్ మృతి చెందారని తెలుస్తుంది. దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలు ఎలా చూస్తారు మీరు? నమస్కారం అమ్మ. చాలా బాధాకరం. భారతదేశం అంతా కూడా ఒకటేసారి దిగ్భ్రాంతి చెందినటువంటి పరిస్థితి. కంటిన్యూస్ గా 10 సంవత్సరాలు భారత ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, అంతకుముందు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి నూతన ఆర్థిక విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టి ఇవాళ ప్రజలు అనుభవిస్తున్నటువంటి చాలా రకాల సౌకర్యాలకు ఆద్యుడు అయినటువంటి పరిస్థితి మన్మోహన్ సింగ్ గారు. భారత ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోయి ఎంప్లాయ్మెంట్ లేని పరిస్థితుల్లో క్రియేట్ చేసి అసలు మళ్ళీ దేశం లేస్తుందా అనుకునేటటువంటి టైంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఒకవైపు ఆర్థిక శాఖను చక్కబెడుతూనే రెండో వైపు అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలు, ప్రధానంగా గిరిజనులకు ఫారెస్ట్ రైట్ యాక్ట్ ను తీసుకురావడంలో, అంతకుముందు సమగ్రమైనటువంటి చట్టం లేనటువంటి ఆదివాసులకు అందరికి కూడా అండవా నిలబడేటటువంటి చట్టాన్ని తీసుకురావడంలో మన్మోహన్ సింగ్ గారు కీలక పాత్ర పోషించారు. మనందరికీ తెలుసు, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్, భూ సేకరణ చట్టం, అంతకుముందు సమగ్రమైనటువంటి ఆర్ఓఆర్ ప్యాకేజీ ప్రతిదానికి ఉండే దాని నుంచి ఒక సమగ్రమైనటువంటి భూ చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి భూమికి విలువ కట్టేటటువంటి పద్ధతుల్లో, సామాన్యులకు కూడా న్యాయం జరిగే పద్ధతిలో శాశ్వతమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత మన్మోహన్ సింగ్ గారిది. అంతేకాదు ఇలా అందరూ ప్రతి పేదవాడు ప్రతి ఇండ్లలో కూడా పని లేనప్పుడు 100 రోజుల పని గ్యారంటీ పథకాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత మన్మోహన్ సింగ్ గారిది. ఇవాళ విద్యా హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత మన్మోహన్ సింగ్ గారిది. ఇన్ఫర్మేషన్ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత మన్మోహన్ సింగ్ గారిది. ఇట్లా చెప్పుకుంటూ పోతే గతంలో 10 సంవత్సరాల కాలం తాను ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఒక సమూలమైనటువంటి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి మహనీయుడు మన్మోహన్ సింగ్ గారు. ఇవాళ తను చనిపోవడం నిజంగా చాలా బాధాకరం, దుఃఖకరం. భారతదేశానికి తీరం లోటు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఆయన మరణం చాలా తీరం లోటుగా మేము భావిస్తున్నాం. తీవ్రమైనటువంటి రాజ్యాంగం సంక్షోభం ఉన్నటువంటి సందర్భంలో మన్మోహన్ సింగ్ లాంటి ఒక దార్శనికుడు ఈ దేశం కోల్పోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా ఆయన ఆలోచనల్ని, ఆయన ఆశయాల్ని ముందుకు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఇవాళ వాళ్ళ కుటుంబానికి కానీ ఈ సమాజానికి కానీ ఆయన అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ సార్.